హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి మన కే ఎక్స్చేంజ్లకి ఇప్పుడు మీరు లాగిన్ అవుతుంటే వెరిఫికేషన్ ఈమెయిల్ అని వస్తుంది. అది ఎట్లాగనేది చాలామందికి అర్థం కావట్లేదు. అది ఒకసారి చూడండి. మీరు కే ఎక్స్చేంజ్లోకి క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి వెళ్తున్నప్పుడు వెరిఫికేషన్ ఓటీపీ ఎలా చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనేది క్లియర్గా దీంట్లో చెప్తాను, వినండి. అట్లాగే ఇంకా 8 రోజులు మాత్రమే మనకి మిగిలింది. ఈలోపు అంటే 25th వరకు మనకి టైం ఇచ్చారు కదా. కిబో అకౌంట్లోంచి మనం క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి కాయిన్స్ పంపించుకున్నప్పుడు మనకి ఇప్పుడు క్యూసీసీ కాయిన్ అయితే ఆల్రెడీ బర్న్ అయిపోయింది. డీ కాయిన్ చాలామందికి ఉంది. డీ కాయిన్ ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క డీ కాయిన్ ఇవ్వడం జరిగింది. అలాగే వర్క్ చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ డీ కాయిన్స్ ఇచ్చారు. సో అవి 25 వరకు మాత్రమే ఉంటాయి. 25 లోపు పంపించుకున్న వాళ్ళందరికీ కూడా డీ కాయిన్స్ ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి. ఆ తర్వాత డీ కాయిన్స్ కూడా బర్న్ అయిపోతాయి. ఆ తర్వాత పంపించుకున్న వాళ్ళకి డీ కాయిన్స్ కూడా ఉండవు. కాబట్టి కిబోలో చాలా కష్టపడ్డాం. అప్పుడు ఆ అకౌంట్లో ఏ ఒక్క అకౌంట్ని విడిచిపెట్టకుండా అన్ని అకౌంట్లో ఉన్న కాయిన్స్ అన్నిటినీ కూడా ఎక్స్చేంజ్లోకి పంపించుకోవడానికి ప్రయత్నం చేయండి. డీ కాయిన్స్ అన్నీ కూడా బతికించుకోండి. ముందు డీ కాయిన్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా వెళ్తుందని డాడీ చెప్తున్నారు. సో డీ కాయిన్స్ 25 వరకు మాత్రమే పంపించుకున్న వాళ్ళకి డీ కాయిన్స్ ఉంటాయి. ఆ తర్వాత పంపించుకున్న వాళ్ళకి కంపెనీ నుంచి వచ్చినటువంటి ఫ్రీ డీ కాయిన్ ఏదైతే ఉందో అది ఉండదు. మీ దగ్గర ఉన్న ఫైనల్ కాయిన్స్ స్వాప్ చేసినప్పుడు పర్చేజ్ డీ కాయిన్, మైనింగ్ డీ కాయిన్ స్వాప్డ్ మైనింగ్ డీ కాయిన్ రెండు ఉంటాయి. అవి మాత్రమే ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి. 20 తర్వాత కూడా మీరు ఎక్స్చేంజ్లోకి పంపించుకోవడానికి టైం ఉంది, ఇబ్బంది లేదు. కానీ అప్పుడు కంపెనీ నుంచి మనకు వచ్చిన ఒక డీ కాయిన్, ఫ్రీ డీ కాయిన్ ఏదైతే ఉందో అది బర్న్ అయిపోతుంది. మీ ఫైనల్ కాయిన్స్ నుంచి స్వాప్ చేసినప్పుడు వచ్చిన స్వాప్ డీ కాయిన్ అండ్ పర్చేజ్ డీ కాయిన్ మాత్రమే మన ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి. సో 25 లోపు ఎట్టి పరిస్థితుల్లో కిబో అకౌంట్ని వదిలిపెట్టకుండా క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించుకోండి. ఇప్పుడు ఈ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి మీరు లాగిన్ అవుతుంటే చాలామందికి వెరిఫికేషన్ అని వస్తుంది. అది ఎట్లాగనేది క్లియర్గా మీకు చెప్తాను, చూడండి. ఈ విధంగా మీరు మెయిల్ ఐడి ఇస్తారు, పాస్వర్డ్ ఇచ్చారు, చూడండి. సైన్ ఇన్ అని కొడితే అక్కడ మీకు ఇట్లా వస్తుంది. ఈ మెయిల్ ఐడికి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మీరు ఓటీపీ మెయిల్ ఐడికి వస్తుంది ఓటీపీ. ఆ మెయిల్ ఐడికి వెళ్ళి ఆ ఓటీపీని తీసుకుని ఇక్కడ మీరు సెట్ పెట్టాల్సి ఉంటుంది. అక్కడ చూడండి, అక్కడ మనం ఇచ్చినటువంటి ఎక్స్చేంజ్కి వెళ్ళడానికి లోపల ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి వచ్చానో అక్కడ చూడండి, ఇది ఓటీపీ. ఆ ఓటీపీని మీరు అక్కడ 651020 అది మీరు కొట్టి వెరిఫై ఈమెయిల్ అని కొట్టాలి. ఇన్వాలిడ్ అంటుంది, ఒక్క నిమిషం. సారీ, ఇందాడు కూడా ఒకసారి రావడం జరిగింది. ఇది కొట్టాలి 255211. ఇప్పుడు వెరిఫై కొట్టండి. దెన్ అప్పుడు మనం మెయిల్లోకి వెళ్తాము. అప్పుడు చాలామందికి తెలియట్లేదు, ఇది కూడా ఒకసారి చూడండి. మన క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి కిబో అకౌంట్ నుంచి పంపించిన కాయిన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడ చూడాలి, వచ్చేయో లేదో అలా చూడాలి అని కూడా క్లియర్గా చెప్తాం మీకు. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఇలా వచ్చిందో వాలెట్లోకి వెళ్ళండి. వాలెట్లో ఇక్కడ స్పాట్ వాలెట్, కమిషన్ వాలెట్, దాంట్లో కమిషన్ వాలెట్లోకి వెళ్ళండి. కమిషన్ వాలెట్లో ఉన్నాయి చూడండి, డీ కాయిన్స్ 8 అండ్ క్యూసీసీ కాయిన్స్ 4 ఉన్నాయి అండ్ స్టేక్డ్ ఐఎస్డిటీ 1.08 ఇలా చూసుకోవాలన్నమాట. మీరు డీ కాయిన్స్, క్యూసీసీ వస్తుంది, స్టేక్డ్ ఐఎస్డిటీ కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు చూసుకోవాలి. ఇలా మీరు లాగిన్ అవ్వాలన్నమాట. సో ఎటువంటి టెన్షన్ పడద్దు. మెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది. ఒక్కోసారి మెయిల్ ఐడికి రాకపోతే కనుక ఇలా చూసుకుని ఒక్కోసారి ఇక్కడ మెయిల్ ఐడికి రాకపోతే మీరు పైనుంచి కిందకి ఇట్లా అంటే కనుక రీఫ్రెష్ అవుతుంది, అప్పుడు మీకు వస్తుంది అనమాట. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. 25 లోపు మీరు కిబో అకౌంట్లు ఏమున్నా సరే అవన్నీ కూడా ఆ కాయిన్స్ అన్ని కూడా ఎక్స్చేంజ్లోకి పంపించేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఏ అకౌంట్ని వదిలిపెట్టకుండా, ఎందుకంటే డీ కాయిన్ బర్న్ అయిపోతుంది 20 తర్వాత చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.